నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ। ఏదైతే తెలంగాణ ప్రజాభవన్ కి దళిత మహాసంఘాలు అయితే చాలా మంది రావడం జరిగింది। ఏదైతే అంబేద్కర్ యొక్క అభయాస్తం ఏదైతే ఉందో 10 లక్షల రూపాయలు ఎప్పుడైతే కేసీఆర్ ప్రవేశపెట్టిండో దీనికి సంబంధించి అసలు రిలీజ్ చేయడం లేదు, దీనికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు। అప్పుడు బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ ఆ దళిత బంధుని అట్లే కొనసాగిస్తామని చెప్పారు। ఇప్పుడు అసలు వాటి గురించి చర్చ కూడా చేయట్లేదు। ఏదైతే రేపు బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి, రేపు కేసీఆర్ కూడా వస్తా ఉన్నారని కూడా తెలిసింది। దీనికి సంబంధించి కేసీఆర్ గారికి మా తరపున విన్నవించుకోవడం చెప్పి తెలంగాణ భవన్ ఏదైతే ఉందో దానికి దగ్గరికి రావడం జరిగిందని చెప్పేసి దళిత సంఘాలు అయితే చెప్తారు। ఒకసారి పూర్తి విషయాలు ఏంటి అని చెప్పి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఓకే టీవీ శ్రావ్య అక్కకు మీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా। ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రజా గొంతుకగా అక్క రోజు మాట్లాడడం, ఆ డిబేట్లు కూడా నేను రోజు రెగ్యులర్ చూస్తాను। నా పేరు కోగిల మహేష్, నేను తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడును। ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత దళిత బంధు నిధుల సాధన కోసం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వం, జిల్లాల నాయకత్వాలు, నియోజకవర్గ నాయకత్వం ముఖ్యులు ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్కి రావడం జరిగింది। రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2వ విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి అర్హులైన పేదలందరూ ఇక్కడికి రావడం జరిగింది। గత ప్రభుత్వంలో ఎంపికై ఒక్కొక్క లబ్ధిదారునికి 3 లక్షల రూపాయలను కేటాయిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది। ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ నిధులను వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో వాటిని జమ చేశారు। ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం వచ్చి 15 నెలలుగా వస్తున్నా మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నా దాటవేసే ధోరణి, దళితులను మభ్యపెట్టే ధోరణి అవలంబిస్తున్న విధానాన్ని మేము గమనించుకొని ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని, ఏదైతే దళిత బంధు రూపకర్త కేసీఆర్ గారిని కలిసి ఈ రోజు మా యొక్క ఆకాంక్షను తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది। ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 12 లక్షల రూపాయల అభయాస్తం పథకం పెడతామని కళ్ళబొల్లి మాటలు చెప్పి దళిత బంధు అనేది మేము ఇట్లా కాదు, మేము అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఇస్తామని చెప్పి దళితుల ఓట్లు దండుకొని ఈ రోజు దళిత బంధు నిధులు విడుదల చేయకుండా అంబేద్కర్ అభయాస్తానికి 1 రూపాయి కూడా కేటాయించకుండా దళితులను మోసం చేస్తున్నాడు। ఆ మోసాన్ని ఎండగట్టడానికి రాబోయే రోజుల్లో ఎలా కార్యాచరణ చేయాలి, ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు పోవాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది। సంబంధించి నిధులు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేశారు। ప్రభుత్వాన్ని ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి గారిని తప్ప, ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు అయోధ్య రెడ్డి గారికి మిగతా వాళ్ళ ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి మిత్రులందరికీ చెప్పినా కూడా ఇంతవరకు దళితులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు। సార్ చెప్తారట, సార్ మాట్లాడతారట, సార్ బిజీగా ఉంటాడు, సార్ ఇప్పటికీ 39 సార్లు ఢిల్లీ వేయండు, రేపు ఎల్లుండి వాళ్ళు 40 సార్లు పోతాడు, ఆయన ఆ బిజీలో ఉన్నాడు। ఆ పేదలు ఇల్లు కొట్టుట్లో బిజీగా ఉన్నాడు, భూములు గుంజుట్లో బిజీగా ఉన్నాడు, ఆ హైదరాబాద్ క్యాబినెట్ విస్తరణ చేసుట్లా బిజీగా ఉన్నాడు। కానీ దళితుల సంక్షేమం కోసం మాత్రం ఇంతవరకు ఒక రివ్యూ చేయలేదు। దళిత శాఖ మంత్రి కూడా ఇంతవరకు పెట్టకపోవడం ఎంత దురదృష్టకరం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి। ముఖ్యమంత్రి గారు తప్ప మిగతా వాళ్ళందరినీ కలిసినాం, బట్టి విక్రమార్క గారిని కలిసినాం, బట్టి విక్రమార్క గారు మీరు చూపించాలి 2వ విడత దళిత బంధు కొనసాగిస్తాం, 2000 కోట్లు కేటాయించినాం, 2000 కోట్లు ఎవరు ఖర్చు పెట్టిల్లు, మరి 2000 కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిల్లు। తర్వాత మార్చి బడ్జెట్ లో కూడా గౌరవ మంత్రి సీతక్క గారు అన్నారు మేము దళిత బంధును పక్కదో పట్టిస్తలేం, దళిత బంధును కొనసాగిస్తామని చెప్పిల్లు। మరి ఏది జిల్లా కలెక్టర్ లో ఉన్న అకౌంట్ లో డబ్బులు ఇవ్వమంటేనే మీ ఇంట్లో ఏదో సొమ్ము గుంజుకున్నట్టు ఫీల్ అవుతారు। ఇప్పుడు మేము కొనసాగిస్తాం, అంబేద్కర్ అభయాస్తం ఊసేది మీ మేనిఫెస్టోలో పెట్టిందే కదా, దళితుల మోసం చేయడానికే పెట్టిల్లా, దళితుల ఓటు ఇవ్వడానికే పెట్టిల్లా, మరి ఏందో చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి, చెప్పకుండా మేము కూడా ఏం చేయాలో కూడా చేస్తాం। దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత నాయకులు కావచ్చు, దళిత మినిస్ట్రీస్ కూడా ఉన్నారు, అందులో ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేశారు? బట్టి విక్రమార్క గారిని ఇప్పటికే ప్రజాభవన్ దగ్గర 4-5 సార్లు కలిసినాం, ఇస్తాం ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, 100 కోట్ల యాడ్ చేయడానికి పైసలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఢిల్లీకి పోయి ప్రజాధనాన్ని వృధా చేయడానికి పైసలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, తెలంగాణ రాష్ట్రాన్ని మరో డల్లాస్ చేస్తాం, న్యూయార్క్ చేస్తాం, దానికి పైసలు ఉన్నాయి, వీరికి పైసలు లేవు। ఒకసారి ఆలోచన చేయాలి, మభ్యపెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం, 1,00,000 కోట్లు అని ఒకసారి 1,50,000 కోట్ల ప్రక్షాళన ఒకసారి చేస్తాం, వాటికి పైసలు ఉన్నాయి, మీరు పైసలు ఇవ్వలేమంటారా బాబు? మా పైసలు మాకు ఏదైతే 3 లక్షలు ఇచ్చి మిగతా ఎప్పుడు ఇస్తారో చెప్పండి, మా దళిత బిడ్డలు ఎదురు చూస్తున్న అంబేద్కర్ అభయాస్తం పథకం ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పండి అంటే పారిపోకుండా, ముఖాలు చూడించకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా, దళితులు అంటేనే ఒక ద్రోహులు లెక్క చూసుకుంటా, ఒక దేశ ద్రోహులు లెక్క చూసుకుంటా, ప్రజాభవన్ కైతే బట్టి విక్రమార్క గలవాడు, ప్రజాభవన్ కైతే సీతక్క గలవారు, ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెట్టినాం, ప్రజాభవన్ గేట్లు ఎవడో ఓపెన్ చేసి పెట్టినాం, దేనికి ఓపెన్ చేసి పెట్టినాం? ప్రజలను కలవడానిక? ఒక్కరోజు వచ్చిండు ముఖ్యమంత్రి ప్రజాభవన్ కు తూతూ మంత్రంగా, ఇంతవరకు వచ్చిండా? ఎందుకు వస్తలేడు? సమస్యలు ఎందుకు ఇంటలేడు? కేవలం హంగులు ఆర్భాటాలకు, ఢిల్లీలు తిరగడానికి, బహిరంగ సభలు పెట్టి మేము ఇచ్చేసాం చెప్పుకోవడానికే ముఖ్యమంత్రి ఇవి చేస్తున్నాడు తప్ప చిత్తశుద్ధి ఉంటే నిధులు విడుదల చేయి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు సపోర్ట్ చేయనట్లేం కదా। 15 నెలల కాంచి
ఒక్కరం కూడా డౌన్ అనుకుంటా దిష్టిబొందలు కూడా చేసినాం. ఇకపై ఈ బడ్జెట్ సమావేశాల్లో 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసి అదే విధంగా అంబేద్కర్ అభయాస్తం పథకాన్ని ప్రవేశపెట్టి దానికి బడ్జెట్ కేటాయించకుంటే నీకు నీ మంత్రులకు చావు డప్పులతో స్వాగతం పలికి ఇక మీరు ఈ ఉద్యమాన్ని మరో తెలంగాణ ఉద్యమంగా గౌరవ ముఖ్యమంత్రి చూడడానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కేసీఆర్ కొన్ని కోట్ల అప్పు చేసిపోయింది, ఇష్టానురీతిగా ఉచితాలు ప్రజలకు ఇచ్చేసి కొన్ని కోట్ల అప్పు చేసిపోయిండు, అవి కట్టడానికే ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఇట్లాంటి ఇవ్వలేము, అసలు ప్రభుత్వంలో బడ్జెట్ లేదు అని చెప్తా ఉన్నారు. మంచిది, ఇప్పటికీ 1,50,000 కోట్లు అప్పు చేసిండు ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 15 నెలల 1,50,000 కోట్లు ఓకేనా, 15 నెలలు చేసిండు. ఏం చేసిండు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? మంచిగా ఏం చేసిండు? 3.5 లక్షలు అప్పు చేసిండు, 3 లక్షల కోట్లు అప్పు చేసిండు. దళిత బంధు పెట్టిండు, ఇండ్లు ఇచ్చిండు, పెన్షన్లు పెంచుకుంటూ పోయిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, ఇట్లా రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే అని చెప్పుకోవడానికి అసలు నువ్వేమిచ్చినావు చెప్పు. ఈ 1,50,000 కోట్లు దేనికి అప్పు చేసినావో తెలంగాణ సమాజానికి, దళిత బిడ్డలకు చెప్పు. దళితుల కోసం ఏం కేటాయించావో చెప్పు, దళితుల కోసం ఏం చేసినావో చెప్పు. మాకున్న డబ్బులు విడుదల చేయడం సాధగాని ముఖ్యమంత్రి నువ్వు ఈ రోజు కేసీఆర్ అప్పు చేస్తే మిత్తిలు కడతానా? ఏ మిత్తిలు కడతావు? ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏం చేసినావు? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పు. చెప్తే మేము కూడా అంటాం కదా, మేము కూడా స్వీకరిస్తాం కదా. నిజంగా కేసీఆర్ గారిని తిట్టడానికి, కేసీఆర్ నిందేయడానికి నన్ను ఉన్నది నువ్వు ముఖ్యమంత్రి అయినా అందుకేనా? నువ్వు మాకేసిన డబ్బు కేటాయించమంటున్నావు. ఈ సాధ కాకుండా కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసి తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా చేసిండు. నువ్వు 1,50,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు చెప్తే దానికి మేము మాట్లాడతాం కదా. దాన్ని మాట్లాడకూడదు చేస్తే మేమేమంటాం? బరాబర్ ఖచ్చితంగా మీకు సరైన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు మరొక గంటలో, వచ్చి మీకు అనుమతి ఇస్తే మీరేం మాట్లాడాలనుకుంటున్నారు సార్? అయ్యా కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా దళితులు బాగుపడాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు చూపాలని మీరు పథకాన్ని ప్రవేశపెడితే డబ్బులు కేటాయిస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నది. బిడ్డలందరూ దళిత బంధు వస్తే ఒక పథకం వస్తే ఓ షాప్ పెట్టుకొని, ఓ బిజినెస్ పెట్టుకొని, ఓ ట్రాక్టర్ కొనుక్కొని, ఓ కారు కొనుక్కొని వ్యాపారవేత్తలుగా ఉందామని మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకుండా దళితుల ఉసురు పోసుకుంటుంది. రేపటి నుంచి మీరు అసెంబ్లీ సమావేశాలకు పోతారని మాకు సమాచారం ఉన్నది. దయచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటట్టు మీరు పెట్టిన దళిత బంధు పథకాన్ని మేము ఇప్పటిదాకా కాపాడుకున్నాం, దాన్ని కొనసాగించే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా మీరు పోరాడాలి. ఖచ్చితంగా మీరు ఎక్కడ రమ్మన్నా కూడా మేము అంబేద్కర్ దగ్గర దీక్షకైనా సిద్ధం, అవసరం అనుకుంటే ఏ త్యాగానికైనా కూడా, ప్రాణ త్యాగానికైనా కూడా దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా మా బిడ్డల కోసం నేను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ గారికి నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఓకే, వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దళిత బంధు 10 లక్షల చొప్పున ఏదైతే మా డిస్ట్రిక్ట్స్ యొక్క కలెక్టర్ ఒక్కొక్కరు చొప్పున 3 లక్షలు కూడా వచ్చాయి. అవి మాకు ఇవ్వడానికి ఎందుకు ఇట్లా చేస్తా ఉంది? ఎందుకు వీళ్ళు మేనిఫెస్టోలో మాకు దళిత బంధుకు సహాయం చేస్తాం, కేసీఆర్ యొక్క దళిత బంధుని మేము కొనసాగిస్తామని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ప్రజావాణిలోకి వెళ్తే మా దళిత మంత్రులు పట్టించుకోరు, దళిత ఎమ్మెల్యేలు పట్టించుకోరు, దళిత ఎమ్మెల్యేలు దళిత మంత్రులే పట్టించుకోకపోతే మా దళితుల బాధ ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి ఆవేదనతో తెలంగాణ భవన్ కైతే దళిత నాయకులు అయితే